నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక మొదలు కాబోతుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణానంతరం ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరి ఈ ఉప ఎన్నికలో ఇటు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ కానీ పోటాపోటీగా తలపడే పరిస్థితి కనపడతా ఉంది. సో ఇప్పుడు మనం బోరబండ ఏరియాలో ఉన్నాం. సో ఇక్కడ మరి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈసారి ఈ పార్టీకి పట్టం కట్టే అవకాశం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి మరి ఇక్కడ ప్రజల నాడి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు హమీద్ అన్న, నాది బోరాబండ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ వైపే ప్రజలు అంతా మొగ్గు చూపుతున్నారన్న. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది అదే పార్టీ కాబట్టి ఆ పార్టీ గెలుస్తేనే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే నవీన్ అన్న, శ్రీశైలమ్మన, చిన్న శ్రీశైలమ్మన వాళ్ళకు జూబ్లీహిల్స్లో మంచి పట్టు ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మంచి చెడుకు ఏదైనా కావాలంటే వాళ్ళు పేద ప్రజలకి మంచిగా హెల్పింగ్ నేచర్ వాళ్ళది. వాళ్ళ ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు పొలిటికల్లో ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి గరీబ్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. నవీన్ వాళ్ళ శ్రీశైలం అన్న కానీ, నవీన్ అన్న కానీ గరీబ్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. పేద బీద ప్రజల వాళ్ళకి హెల్ప్ చేస్తారు. కుల మత భేదం అనేది ఉండదు వాళ్ళ దగ్గర. ఏ మతస్థులు వెళ్ళినా వాళ్ళ దగ్గర పని జరుగుతుంది. వాళ్ళ ఏ పార్టీ, ఏ కులమా, ఏ మతం అది తర్వాత ఫస్ట్ పని కావాలి అని చూస్తారన్న వాళ్ళు. నవీన్ అన్న అంటే యూత్లో మంచి క్రేజ్ ఉంది. ఇంకొకటి ఏంటంటే స్టేట్లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఏదైనా పనులు కావాలన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటేనే ఏదైనా మంచి పనులు అవుతాయి, తొందరగా అవుతాయి. సో ఇప్పుడు నవీన్ అన్నకి అవకాశం వచ్చింది కాబట్టి నవీన్ అన్నను గెలిపించుకుంటే మీకు ఇంకా అడ్వాంటేజ్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అదే సార్ అదే మళ్ళీ ఇంకేంటంటే లోకల్ జస్ట్ ఇట్లా కూతేస్తే బై హూలా అంటాడు. పీజేఆర్ తర్వాత బోరాబండలో మంచి పీజేఆర్ తర్వాత మాస్ లీడర్ అంటే నవీన్ అన్న. మరి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు చేశారు ఇక్కడ. మరి ఆయన చనిపోయాడు, వాళ్ళ మిస్సెస్కి ఇచ్చారు టికెట్ బీఆర్ఎస్ నుంచి. ఎట్లా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది? సెంటిమెంట్ ఏం వర్క్లు కాదు, ఇప్పుడు సెంటిమెంట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఒక పీజీఆర్ తనయున్నే ఓడిపించారు. ఆ సెంటిమెంట్ అయిపోయింది. ఇప్పుడు పన్ను చేసిన వాళ్ళు కావాలి. ఆమెకు రాజకీయ అవగాహన లేదు, పొలిటికల్ లేదు. ఆమె ఇంతకుముందు అలా ఒక హౌస్ వైఫ్, ఇప్పుడు ఏదో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటే కాలేదు. అది నా అభిప్రాయం. అది సార్. సో మరి బీఆర్ఎస్ గెలిపించుకుని మరి కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ పక్కా గెలిపించుకుంటారు అంటున్నారు బీఆర్ఎస్. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. నేను నా అభిప్రాయం చెప్పాను. అది పోలింగ్ రోజు తెలుస్తుంది ఎవరది ఏం తెలియదు. మరి బీజేపీ పరిస్థితి ఏంటన్నా? ఈసారి జూబ్లీహిల్స్లో బీజేపీ ఈ రెండుటి నడుమనే ఉంటుంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉంటది. నామకి వస్తుంది. లంకల్ దీపక్ రెడ్డి చాలా సార్లు నుంచి పోటీ చేశారు సార్. ఏ రోజు అలా గెలిచారా? జూబ్లీహిల్స్ లో అయితే కాంగ్రెస్ లేకపోతే టీఆర్ఎస్, ఇది రెండే. ఎప్పటి నుంచో నవీన్కి అవకాశం ఉంది. 99% ఆ నవీన్ అన్నకి అవకాశం ఉంది. మీరు? నేను చెల్లెలా ఓటర్గా చెప్పొద్దు సార్. ఏ పార్టీ? లేదు, నాకు పార్టీతో సంబంధం లేదు. నేను ఒక ఎంప్లాయీని. నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు అసలు. పార్టీ నా ఏ పార్టీ కార్యకర్తలకి ఇలా గాలేదు. అది కాంగ్రెస్ 99% అయితే అందరు అదే అనుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే అన్న. నా పేరు సయ్యద్ అక్బర్. అక్బర్ గారు, జూబ్లీహిల్స్లో మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది. మరి ఏంటి, ఎలా ఉండబోతుంది? ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా? ఎందుకంటే కాంగ్రెస్ అయితే డిక్లేర్ అయ్యారు నవీన్ యాదవ్ గారు. అదేవిధంగా మరి బీఆర్ఎస్ కూడా సునీత గారు, ఎవరు మాగంటి గోపీనాథ్ గారు, వాళ్ళు మిస్సెసే. మరి ఇంకా బీజేపీకి ఎవరు డిక్లేర్ చేయలేదు. ఏంటి ఇక్కడ 3 పార్టీలు ఎవరు గెలిచే అవకాశం? నాకైతే బెస్ట్ అయితే టీఆర్ఎస్ఏ. కానీ నవీన్ యాదవ్ గారు మాకి యూత్కి అయితే చాలా మంచి మనిషి అన్న. మా ఫ్రెండ్ సర్కిల్ అందరు నవీన్ యాదవ్ గారికి చాలా సపోర్ట్ చేస్తారు జూబ్లీస్లో. ఎందుకంటే నేను కూడా ఆడ ఇసుబుడుగులనే ఉంటుండే, ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయినా బోరాబండకి. కానీ నా ప్రకారం అయితే నవీన్ యాదవ్ గారు వస్తే చాలా బాగుంటుంది అంతే. కానీ ఏంటంటే ఆయన అందరికి మంచిగా చూస్తాడు నవీన్ యాదవ్ గారు. యూత్ కి మంచిగా చూస్తారు. అట్లా క్యాష్ ఫీలింగ్ అనేది ఆయన దగ్గర లేదు. అందరికి లేదు. చూడండి డెవలపింగ్ లా కానీ మంచి చెడు ఏమైనా ఉంటే వస్తాడు. అది నేను చూసిన. ఎందుకంటే నేను ఫోటోగ్రాఫర్ని. నేను ఆయన ప్రోగ్రామ్స్ లో వచ్చేది, అన్న చిన్న పెద్ద అన్ని ప్రోగ్రామ్స్ లో వచ్చేది. అట్లా చూసిన నేను. దాని గురించి చూస్తే నవీన్ యాదవ్ గారు వస్తే చాలా బాగుంటుంది.
నవీన్ యాదవ్ గారు అన్ని మీకు సహాయక అన్ని ఉంటాడన్న అంటే పిలిస్తే వస్తాడు, కానీ ఇప్పటిదాకా అయితే నేనైతే పిలవలే, కానీ మా ఫ్రెండ్ సర్కిల్ అయితే వచ్చిండు. ఓకే. కానీ మరి ఇప్పుడు అంతకుముందు గోపీనాథ్ గారు ఏం పెద్దగా చేసింది ఏం లేదు కదా? ఇక్కడ డెవలపింగ్ అయినా కూడా చాలా బాగా చేసిర్రు. ఆయన చేయలేడని మనం ఏం లేపలేం, మనం చేసిండు పనులు, ఆయన చేసిండు. ఎవరికి సపోర్ట్ కావాలని వాళ్ళకి సపోర్ట్ అయినరు. చెప్పేటోళ్ళు చాలా చెప్తారు. చెప్తా ఉంటారు, అవును. మనం ఒక మన కళ్ళతో చూసింది అదే నమ్మాలి, వేరేది నమ్మొద్దు. ఓకే. మరి ఇప్పుడు వాళ్ళు మిస్సెస్ కి ఇచ్చారు టికెట్, మరి ఏంటి ఎలా ఉండబోతుంది పోటీ, ఎలా ఉండబోతుంది? అంటే వాళ్ళ మిస్సెస్కి అయితే మనం చూడలే ఇప్పటివరకు. ఓకే, ఆయన అయితే ఎక్స్పీరియన్స్ హోల్డర్, ఆయన గురించి చెప్పవచ్చు. మూడు సార్లు ఎమ్మెల్యే కాబట్టి. ఓకే. దాని గురించి ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ గురించి మనం గ్యారంటీ వారంటీ ఏం చెప్పలేం, మనం అంటే సెంటిమెంట్ వర్కౌట్ కదా, చెప్పలేం, ఇక చెప్పలేదు. చెప్పలేం. మరి బీజేపీ అన్న ఇక దాని గురించి ఏం చెప్పాలి, వేస్ట్. నా గురించి అయితే వేస్ట్. ఎందుకంటే నేను చదువుకోలేను, నాకు చదువు తెలియదు, కానీ మంచి చెడు నాకు తెలుసు. అదొకటి గుర్తుపెట్టు, చదువుకో అవసరం లేదు కదా. అది తెలుసు. కానీ రూల్స్ ప్రకారం చూస్తే బీజేపీ ఇక్కడ వస్తే వేస్ట్. అంతేనా? ఇక్కడ క్యాష్ ఫీలింగ్ ఎక్కువ వచ్చేస్తుంది, Cash feeling వస్తుందా? వస్తుంది, కంపల్సరీ వస్తుంది. అదొకటి వద్దు, అసలు మనకి అందరం హ్యాపీగా బతుకుతున్నాం ఇక్కడ మనం ఈ ఏరియాలో. ఈ ఏరియాలో. ఎందుకంటే ఇక్కడ మంచి చెడు మనం చూస్తాం, అందరు కలిసి మెలిసి ఉంటాం. ఇక్కడ అది లేదు. అవును. కానీ ఏ అది పార్టీ అయినా ఉండకూడదు. కానీ బీజేపీ కూడా వస్తే ఎట్లా అంటే ఆ లీడర్ బాగుండాలి. ఆ లీడర్ దగ్గర ఆ ఫీలింగ్ ఉండకపోతే లంకల దీపక్ రెడ్డి అంటున్నారు, లేదా కీర్తి రెడ్డి అంటున్నారు. ఇక దాని గురించి చెప్పలేను అన్న నేను, సారీ, ఏమనుకోద్దు. పర్లేదు. ఇది మనకి ఇది ఎవరి గురించి మంచి చెడు తెలుసు, వాళ్ళ గురించి చెప్తేనే బాగుంటుంది. సో నవీన్ యాదవ్ గారు పర్సనల్ గా బాగా తెలుసు అని. పర్సనల్ అంటే ఇట్లనే ఫంక్షన్ల మీద మేము పోము, మా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఎక్కువ. ఓకే. ఇక మనమంటే ఆయన వస్తే డెవలప్ అవుతుంది నమ్మకం ఉందా? చాలా ఉంది, 101% ఉంది, ఓకే. 101%. టెన్షన్ తీసుకుని ఆయన వస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. అన్న నమస్తే. నమస్తే, ఏం పేరు అన్న? నా పేరు సయ్యద్ అబ్దుల్ బారీ అండి. ఏం చేస్తుంటారు? నేను మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాను. ఆ, ఉండేది ఎక్కడ? ఇక్కడే బోరాబండ సైట్ 2లోనే. సైట్ 2లో ఎప్పటి నుండి ఉంటున్నారు? అంటే ఇక్కడే పుట్టినాము, అంటే బై బర్త్ ఇక్కడే ఉన్నామండి. సో ఎట్లుందన్న మరి జూబ్లీహిల్స్ లో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్స్ 2 years లోనే వచ్చేది, అంటే కొన్ని పరిస్థితుల వల్ల రావాల్సి వచ్చింది. సో ఎట్లుంది మరి ఇక్కడ పరిస్థితి? అంటే చూడండి, మనం ఏం చెప్పలేము దాని మీద. ఎందుకంటే మా పాత ఎమ్మెల్యే గారు మంగటి గారు ఏమో గోపీనాథ్ గారు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పైర్ అయిపోయినారు. అందుకోసమే అది బై ఎలక్షన్ వచ్చింది. దాని మీద అంటే మనది ఏం కంట్రోల్ ఉండదు. బట్ ఎనీవే చెప్పేది ఏముందంటే చాలా మంచి పని చేస్తున్నవారు వాళ్ళు. ఇంకా అవును, ఉన్నప్పుడు చాలా మంచి పని అవుతుండే. అవునండి, టీఆర్ఎస్తోని వచ్చారు. కానీ ఇప్పుడు చాలా కాంపిటేటివ్ ఉంది. ప్లస్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇది ఎట్లా అయిపోయిందంటే ఈ సీట్ జూబ్లీహిల్స్ సీట్ వచ్చి చాలా అంటే ప్రెస్టీజ్ అయిపోయింది. ఇంకొకటి అది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అన్ని పార్టీస్కి. అండ్ మోర్ ఓవర్ కానీ ఎవరైనా వచ్చిన తర్వాత పని అయితే పబ్లిక్ కోసం చేయాలండి. అది ఉంది మన ఆశ అదే ఉంటుంది, ఎవరికైనా అదే ఉంటుంది. ఎవరైనా వస్తే వాళ్ళు పబ్లిక్ కోసం పని చేస్తే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా వాళ్ళే రావచ్చు మంచి పని అయితే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపున అయితే వాళ్ళ వైఫ్ కే టికెట్ ఇచ్చిల్లు. సో కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్కి ఇచ్చిల్లు కదా. సో ఎట్లా ఉండొచ్చు వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ కావచ్చు, గెలిచే ఛాన్సెస్ ఎట్లా ఉండొచ్చు అంటే మీ అంచనా ఏమనుకుంటున్నారు? సార్ చూడండి, నేను పొలిటికల్గా ఐ షుడ్ బి వెరీ కరెక్ట్. ఐ కాంట్ కమెంట్ నేను ఇట్లా ఈ క్యాండిడేట్ వస్తారు, ఆ క్యాండిడేట్ వస్తారు అని నేను చెప్పలేను. నేను నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఇద్దరు చాలా కాంపిటేటివ్ ఉన్నారు. అండ్ మేము ఏం ఆశ పెడుతున్నామంటే మా కోసం పని చేస్తారు, పబ్లిక్ కోసం. ఇద్దరిది చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది. సో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. టు బి వెరీ ఫ్రాంక్, ఐ కాంట్ కమెంట్. నేను దాని మీద కమెంట్ చెయ్యలేను. ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అన్న? అంటే నార్మల్గా ఇప్పుడు దాదాపుగా గవర్నమెంట్ వచ్చి 2 years అయితే ఉంది. చూడండి, ఇప్పుడు రోడ్స్ పని స్టార్ట్ అయింది కాలనీలో, సైట్ 2 కాలనీలో. అది ఇట్స్ ఎ గుడ్ సైన్. ప్లస్ మేజర్ ప్రాబ్లం అంటే సార్ మీరు చూస్తున్నారు, ఇక్కడ నీళ్లు ఏమో చాలా వేస్ట్ అవుతుంటుంది. వర్షం కాదు, ట్యాప్ వాల్ ఓపెన్ చేసినప్పుడు తాగేది నీళ్ళు చాలా వేస్ట్ అవుతుంది. అది కొంచెం చూడాలండి. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకు ఎవ్రీ డ్రాప్ కౌంట్స్ అని చెప్తారు, కానీ ఇంత వేస్టేజ్, అది కూడా డ్రింకింగ్ వాటర్ అంటే అది చాలా అంటే మంచిగా కనిపించదండి. అది చాలా సాడ్ అయిపోతుంటాను నేను అది చూస్తే. దాన్ని కొంచెం కంట్రోల్ చేయాలి.
మీ మన వర్కర్స్ ఉంటారు బోర్డు అన్న ఈ లీడర్స్ నార్మల్ వచ్చి చెక్ చేస్తూ ఉంటారా నార్మల్ ఎప్పుడైనా మంత్లీ 2 monthsకి ఒకసారి అయినా వచ్చి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి లీడర్స్ వచ్చి అయితే చెక్ చెయ్యరండి, ఇవి చిన్న ఉంటుంది అని చెప్తారు, కానీ అది యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎంప్లాయీస్ చెక్ చేస్తుంటారు కానీ దేర్ ఈజ్ నో అంటే సొల్యూషన్ లేదు, దానికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. నా వ్యూలో అయితే ఇది ఉంది. మన ఈ ఇంకా వేరేది ఇంకా మేజర్ ప్రాబ్లం వచ్చి ట్రాఫిక్ జామ్ అవుతుందండి. ఇది చాలా ఇక్కడ సైడ్ టు పోలీస్ స్టేషన్ దగ్గర చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ కొంచెం రోడ్ వైడనింగ్ది ఏమైనా పర్టికులర్ ప్లాన్ చేస్తే మంచిగా ఉంటుందండి. అది ఒక చాలా మేజర్ ఇష్యూ అయిపోతుంది. పీక్ టైంలో పిల్లలకి స్కూల్కి దింపాలి, మళ్ళీ పిల్లలు తీసుకొని వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే జస్ట్ సైడ్ 2 నుంచి సైడ్ 3 వరకు వెళ్ళే వరకే 15 to 20 minutes అయిపోతుందండి. దాని మీద కొంచెం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఎలక్షన్ చూసుకున్నా కూడా 10 years కేసీఆర్ సీఎంగా ఉండే, ఇప్పుడు 2 years రేవంత్ రెడ్డి నడుస్తుంది, కంటిన్యూ అవుతుంది. సో హూ ఇస్ బెస్ట్ అంటే ఏం చెప్తారు లైక్ రూలింగ్ పరంగా? సార్ చూడండి, యాజ్ ఏ పబ్లిక్ మేము అదే మాకు బేసిక్ ఎమ్యూనిటీస్ ఇస్తే అందరు మంచోళ్ళే అండి. కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి అన్న అందరూ పబ్లిక్ కోసం పని చేస్తారు అని మేము ఆశ పెట్టుకుంటున్నాము. కొన్నిటికి ప్లస్ మైనస్ అందరికీ ఉంటాయండి. సో ఎవ్రీబడి షుడ్ వాళ్ళది ఏముంది, మన తక్కువ ఏమవుతుంది వాళ్ళే రియలైజ్ చేసి దాని మీద వర్క్ చేస్తే అది ఇట్స్ ఓకే అండి, అదే బెటర్ ఉంటుంది. ఫైనల్గా వన్ క్వశ్చన్, లైక్ వాట్ వాజ్ ఒపీనియన్, ఎవరి సైడ్ అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటారు? లైక్ ఎవరు గెలుస్తారు ఏందని పక్కన పెట్టారు, ఇప్పుడు నాకు చెప్పండి అన్నారు కాబట్టి ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి అంటే ఏం చెప్తారు? సార్ ఎవ్రీ టైం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూశాను, రూలింగ్ పార్టీ క్యాండిడేటే గెలుస్తారండి బై ఎలక్షన్స్లో. అది మీరు మన హిస్టరీ తీసుకొని చూడండి, యూ విల్ ఫైండ్ దట్ సేమ్ థింగ్. అదే నా ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ.